బ్రదర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హైదరాబాద్ ఇప్పుడు పెట్టుబడులకు కేర్ ఆఫ్ గా మారింది. బడా కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా జీసీసీల విషయంలో హైదరాబాద్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. డిస్నీ, నెట్ఫ్లిక్స్ తో పాటు ఈ ఒక్క ఏడాదిలోనే అనేక కంపెనీలు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాయి. ఇంతకీ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో 2025 హైదరాబాద్ ఎందుకంత స్పెషల్? ఈ ఏడాదిలో వచ్చిన కంపెనీలేంటి? వాటి వల్ల వచ్చే ఉద్యోగాలెన్ని? జీసీసీలకు కేర్ ఆఫ్ గా భాగ్యనగరం, ఇప్పటికే వచ్చిన వార్నర్ బ్రదర్స్, లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నెట్ఫ్లిక్స్, 2025లో క్యూ కట్టిన అనేక కంపెనీలు. 2025 హైదరాబాద్ హిస్టరీలో ఓ ప్రత్యేకమైన ఏడాదిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలు తరలివచ్చాయి. అయితే ఉన్న వాటిని విస్తరించడం కాకుండా కొత్తగా గ్రీన్ ఫీల్డ్ జీసీసీలు ఏర్పాటు చేస్తుండటంతో కొత్త సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. దీంతో వాటి పేరెంట్ ఆర్గనైజేషన్ల విస్తరణ హైదరాబాద్లో మరింత పెరుగుతోంది. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ తో పాటు ఎల్లీ లిల్లీ, వాన్గార్డ్, టీ-మొబైల్, మెక్డొనాల్డ్స్, జాన్సన్ అండ్ జాన్సన్, కాస్ట్కో, P&G, హెనికెన్, మారియట్, అమెరికన్ ఎయిర్లైన్స్, నేషనల్ వైడ్ ఇన్సూరెన్స్, HCA, వెస్టర్న్ యూనియన్, గుడియర్, PNC ఫైనాన్షియల్ లాంటి మరిన్ని సంస్థలు హైదరాబాద్లో తమ జీసీసీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభించాయి. నెదర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న హెనెకెన్ సంస్థ హైదరాబాద్లో 3,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరికల్లా ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా సుమారు 3,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హెనెకెన్కు ఇదే మొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ కానుంది. సనోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైతం హైదరాబాద్లోని తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ విస్తరణ కోసం వచ్చే 6 ఏళ్లలో దాదాపుగా 3,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే 2 ఏళ్ల కాలంలో తమ జీసీసీని 2,600 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా విస్తరించనుంది. సనోఫీకి ప్రస్తుతమున్న 4 గ్లోబల్ హబ్లలో ఇదే అతిపెద్ద కేంద్రం అవనుంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించి RX బెనిఫిట్స్ అనే సంస్థ దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. కేవలం ఇవే కాదు, ప్రముఖ ఐటీ సంస్థ ఎంఫసిస్ సైతం జీసీసీ ఏర్పాటు చేసింది. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇన్ఫోనిక్స్, ఇన్ఫోసిటీ పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా అంతర్జాతీయ ఖాతాదారులకు AI, జెన్ AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో సేవలు అందిస్తుంది. మరో ప్రముఖ ఐటీ సంస్థ వాన్గార్డ్ సైతం వచ్చే 4 ఏళ్లలో తమ జీసీసీ కేంద్రం ద్వారా 2,300 మందికి ఉపాధి కల్పించనుంది. ఇక లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ కూడా తమ కార్యాలయాన్ని హైదరాబాద్ లో తెరిచింది. ఇప్పటికే హైటెక్ సిటీలో దీనికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఫైనల్ చేసింది. ఏ బిల్డింగ్ లో అయితే వార్నర్ బ్రదర్స్ కార్యాలయం ఉందో అదే బిల్డింగ్ లో తమ ఆఫీస్ ను తెరిచింది నెట్ఫ్లిక్స్. దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన జీసీసీలలో దాదాపుగా 40% ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాయి. గత 3 ఏళ్ల లెక్కలను చూస్తే దేశవ్యాప్తంగా ఏర్పాటైన జీసీసీలలో 40% హైదరాబాద్ లోనే ఎంచుకున్నాయి. అదే బెంగళూరును చూస్తే 33% ఏర్పాటయ్యాయి. ఈ జీసీసీల ఏర్పాటుతో ఏకంగా 47.8 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 360 జీసీసీలున్నాయి. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలను తక్కువ ఖర్చుకు అందించడంలో భారత్ టెక్ కంపెనీలు ముందున్నాయి. ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ US, యూరోపియన్ మార్కెట్లకు ఇండియన్ ఐటీ కంపెనీలు క్లయింట్లను అధికంగానే కలిగి ఉన్నాయి. అలా భారతదేశం గ్లోబల్ టెక్ కంపెనీలకు గుండెలా మారింది. ఇందులో తమ ఆఫీస్ కార్యకలాపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉత్తమమైన నగరంగా హైదరాబాద్ చాలా కాలంగా కొనసాగుతుంది. గతంలో బెంగళూరు ఈ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ ఇప్పుడు ఈ ప్లేస్ ను హైదరాబాద్ రీప్లేస్ చేస్తుంది. అసలు హైదరాబాద్ ని ఈ కంపెనీలు చూస్ చేసుకోవడానికి కారణాలేంటి? హైదరాబాద్ కున్న ప్రత్యేకతలేంటి? కంపెనీల చూపు హైదరాబాద్ పైనే ఎందుకుంటుంది? జీసీసీలు హైదరాబాద్ లో ఏర్పాటవుతున్నాయనేది నిజమే. ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయన్నది నిజమే. ఇంకా వస్తాయి అనేది కూడా నిజమే. కానీ హైదరాబాద్ పెట్టుబడులకు ఎందుకు కేర్ ఆఫ్ అవుతోంది? జీసీసీల ఏర్పాటు కోసం అసలు హైదరాబాద్ వైపే ఎందుకు చూస్తున్నాయనేది ఇప్పుడు ఓ పెద్ద చర్చ. మరి నిజంగానే హైదరాబాద్ ఎందుకు ఇప్పుడు పెట్టుబడులకు డెస్టినేషన్గా మారింది? కంపెనీలకు ఇక్కడే లభించే మౌలిక వసతులు ఏంటి?
ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలేంటి? ఇక్కడి ఎకోసిస్టమ్ పెట్టుబడులకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? హైదరాబాద్ ఇప్పుడు జీసీసీలకు కేరాఫ్. కానీ ఇలా కంపెనీలు తరలి రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒక్కొక్కటి చూద్దాం. ముఖ్యంగా కంపెనీలు జీసీసీలు ఏర్పాటు చేయడానికి అనేక ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకుంటాయి. ఫస్ట్, నిపుణులు, విస్తృతమైన సాంకేతికత ఉన్నాయో లేవో చూసుకుంటాయి. ఈ విషయంలో హైదరాబాద్ ఆల్వేస్ ఫస్ట్ అనే చెప్పాలి. జీసీసీలకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారు మాత్రమే కాదు, విస్తృతమైన టెక్, నాన్ టెక్ నిపుణుల సమూహం హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య అధికంగా ఉండడం, ఇప్పటికే ఉన్న పెద్ద టెక్ కంపెనీల కారణంగా అనుభవం ఉన్న సీనియర్ స్థాయి ఉద్యోగులు కూడా సులభంగా అందుబాటులో ఉంటారు. ఇది ఇప్పుడు జీసీసీల ఏర్పాటుకు ప్రధాన కారణంగా ఉంది. హైదరాబాద్లో జీవన నాణ్యత మెరుగ్గా ఉండడంతో పాటు మంచి కనెక్టివిటీ ఉంటుంది. వీటికి తోడు తెలంగాణ ప్రభుత్వం జీసీసీలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోంది. స్థిరమైన వృద్ధి ఆధారిత వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉండడం కూడా కలిసి వస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ ఐటీ రంగంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో దూసుకుపోతుంది. ఫైనాన్స్, సప్లై చైన్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ వంటి అధిక విలువైన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడి జీసీసీలు స్థానిక స్టార్టప్లతో, ఇతర టెక్ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇది కూడా హైదరాబాద్కు కలిసి వచ్చే అంశమని చెప్పాలి. నిజానికి హైదరాబాద్లో ఏర్పాటవుతున్న చాలా జీసీసీలు ఇప్పుడు తమ గ్లోబల్ ప్రాడక్ట్ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనులను హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్నాయి. ఆధునిక జీసీసీలు, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలపై పనిచేసే నిపుణులకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండడం కూడా ఇప్పుడు కలిసి వచ్చే అంశంగా మారింది. వీటన్నిటికి తోడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాదు, పెట్టుబడులు పెట్టేందుకు ఓ మంచి వాతావరణాన్ని సృష్టించడం కూడా ఇప్పుడు కలిసి వచ్చే అంశం. పరిశ్రమల శాఖకు వచ్చిన దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తోంది. దీంతో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు రూట్ క్లియర్ అవుతుంది. ఇండస్ట్రీల అప్లికేషన్ను పరిశీలించి అర్హత, కెపాసిటీ కలిగిన కంపెనీలకు గరిష్టంగా 30 రోజుల్లో అనుమతులివ్వడం మొదలుపెట్టారు. ఇది కంపెనీలకు ఓ ప్లస్ పాయింట్గా మారింది. ప్రభుత్వ సపోర్ట్తో పాటు స్థానికంగా ఉన్న అంశాలు ఇప్పుడు కలిసి వచ్చేలా ఉన్నాయి. బెంగళూరు లేదా ముంబైతో పోలిస్తే హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ల ధరలు కాస్త తక్కువలో ఉన్నాయి. ఇవి కంపెనీల ఖర్చులను తగ్గిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్ నెట్వర్క్ కారణంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే టెక్ హబ్లకు కనెక్టివిటీ చాలా మెరుగ్గా ఉంది. ఇది ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు కావలసిన సదుపాయాలతో పాటు నిరంతర విద్యుత్ కూడా ఇప్పుడు కంపెనీల ఏర్పాటుకు ఓ కారణమని చెప్పాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ రంగానికి చెందిన కంపెనీలు మాత్రమే కాదు, మెక్డొనాల్డ్ లాంటి ఫుడ్, హెనెకెన్ లాంటి బేవరేజెస్ కంపెనీలు, హెచ్సిఏ లాంటి హెల్త్ కేర్ సంస్థలు, కాస్ట్కో లాంటి రిటైల్ సంస్థలు కూడా తమ జీసీసీలను ఏర్పాటు చేశాయి. అంటే హైదరాబాద్లో సప్లై చైన్, గ్లోబల్ ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగ నిపుణులు లభిస్తున్నారని అర్థం.